హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కమ్మని కుడుములు చేసుకుందాం వినాయక చవితికి. ఫస్ట్ శనగింజలు తీసుకొని వేపుకుందాం. ఈ విధంగా నీట్గా ఈ విధంగా దోరగా వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇలా వేగిన తర్వాత పక్క తీసి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. నేను కుడుము చేసుకోవడానికి ఈ కప్పుతో 2 కప్స్ రైస్ తీసుకుంటున్నా, బియ్యం పిండి తీసుకుంటున్నా. కాబట్టి ఈ కప్పుతో 2 కప్స్ కాబట్టి ఒక 4 కప్పుల నీళ్ళు తీసుకున్నాం. ఈ విధంగా 4 కప్పులు నీళ్ళు తీసుకొని కాగబెట్టుకుందాం. వాటర్లోకి చిటికెడంతా సాల్ట్ వేద్దాం. ఇలా ఎసురు కాగిన పిండిలోకి పిండి అంతా వేసుకొని ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కట్టితో ఉంటలు లేకుండా కలుపుకోండి. ఈ మాదిరిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు పొయ్యి మీద సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకుందాం. చల్లారిన పల్లీలను ఎలకబుడ్లని పొడి కొట్టుకుందాం. పొడి కొట్టిన శనగింజల దానికి బెల్లం వేసుకొని కలుపుకుందాం. ఇలా కాగిన మెంతిపిండిని తీసుకొని చేసుకుని దాంట్లో జస్ట్ ఈ విధంగా పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేయండి. మనకి ఈ విధంగా వచ్చింది కదా, దీన్ని తీసుకొని ఈ విధంగా కజ్జికాయలు చేసుకుంటాం కదా, దానిపైన వేసుకోవాలి. వేసుకొని పూర్ణం పెట్టుకుందాం. ఈ విధంగా వస్తుంది. అన్నీ ఈ విధంగా చేసుకోండి. అన్నిటినీ ఈ విధంగా చేసుకోండి. ఇలా చపాతీ రోల్లో తీసుకున్న దాంట్లోకి పూర్ణం పెట్టుకొని అట్టాకుతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఇంకో మెథడ్. ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగానూ ట్రై చేయొచ్చు. ఈ విధంగా కూడా మంచిగానే వస్తుంది షేపు. ఫైనల్గా మన కుడుములు ఈ విధంగా వచ్చాయి. తర్వాత ఇట్లా ఇడ్లీ దాంట్లోకి అరటిఆకుతో పాటు పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా అట్టాకుతో పాటు పెట్టుకొని 2 నిమిషాలు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫైనల్గా మన కుడుములు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.